రైట్. మీ పేరు? ఐఎమ్ సంధ్య. ఐఎమ్ ఫ్రమ్ మెదక్. మీ పేరు? భాను. మీరు ఎక్కడి నుంచి? గుడ్లో లేరు. అంటే మీరు చెప్పండి, ఏ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది మీకు? ఇది నేర్చుకుంటే బాగుంటుందని నేను హౌస్ వైఫ్ని. ఓకే. అసలు ఎరన్ అంటే ఏంటో తెలియదు నాకు. అసలు అందులో జాయిన్ అయినాక నాకు తెలిసిందనమాట ఎలా చేయాలి ఏంటి, అసలు మన వల్ల ఏం కాదు అనుకున్నాను. కానీ మటుకి జీరో నుంచి హీరో వరకు ఏ ప్లస్ క్రియేటివిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ ఇన్కమ్ అనమాట. అయితే ఎంత సంపాదిస్తున్నారు మంత్లీ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వరకు అయితే 30,000 అలా నేను ఇప్పుడు వరకు. నెక్స్ట్ మంత్ 50,000కి నేను ఎర్న్ చేస్తున్నాను అనమాట. ఒప్పుకున్న ప్రాజెక్ట్. కంగ్రాట్స్. మీరు ఒక హౌస్ వైఫ్ అయి ఉండి ఇంతలా సంపాదిస్తున్నారంటే గ్రేట్ అని చెప్పొచ్చు. మీరు చెప్పండి, నిఖిల్ గుండ గారు ఎలా మీకు ట్రైనింగ్ ఇచ్చారు, ఎలా అనిపించింది మీకు? నేను ఏప్రిల్ బ్యాచ్లో జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ మా బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది. నేను ఏప్రిల్ బ్యాచ్లో సూపర్ అకాడమీలో జాయిన్ అయింది. మెయిన్గా కవిత మేడం యూట్యూబ్ ఛానల్ చూసి జాయిన్ అయ్యాను. సో మా ఏప్రిల్ బ్యాచ్ కంప్లీట్ అయ్యే లోపే నాకు ఆపర్చునిటీస్ వచ్చాయి. అండ్ వాటికి ఇప్పటివరకు నేను 25,000 ఎర్న్ చేశాను మనీ. ఎంత టైంలో ఎర్న్ చేశారు 25,000? ఒక 30 డేస్లో వచ్చాయి. మీరు ఒక హౌస్ వైఫా? లేదండి, ఐఎమ్ వన్ ఆఫ్ ద ఎంప్లాయబుల్ స్కిల్స్ ట్రైనర్ని. అండ్ మై క్వాలిఫికేషన్ MBA. సో నేను HR స్పెషలైజేషన్. సో నేను మొన్న రీసెంట్గా 2 డేస్ బ్యాక్ నాకు ఒక ప్రాజెక్ట్ డీల్ వచ్చింది ఫ్రమ్ ఇంటర్నేషనల్ కంపెనీ. అమేజింగ్. ఇంటర్నేషనల్ కంపెనీ కెనడా నుండి నాకు రోబోట్ జాబ్ ట్రైనింగ్ సెక్షన్లో కౌన్సిలింగ్ ట్రైనర్గా వన్ ఆఫ్ ది ట్రైనర్గా జాయిన్ అయ్యాను. ప్రాజెక్ట్ ఓకే అయింది. నెక్స్ట్ వీక్ నుండి క్లాసెస్ రన్ ఎవ్రీడే 1 అవర్ క్లాసెస్. క్లయింట్స్కి వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవాల్యుయేషన్ అండ్ ఆన్ బోర్డింగ్ అండ్ జాబ్ ఇంటర్వ్యూ స్కిల్స్ అండ్ బాడీ లాంగ్వేజ్ బిహేవియర్ స్కిల్స్ వీటిపైన వాళ్ళకు. అండ్ వన్ ఆఫ్ ది AI టూల్స్ ఆల్సో. AI టూల్స్ మనం ప్రజెంట్ యూజ్ చేస్తే AI టూల్స్ ద్వారా ఓకే. మీరు చెప్పండి, AI టూల్స్ ఏం నేర్చుకున్నారు? AI టూల్స్ వచ్చి క్లాడ్, హైజిన్ యాప్ వచ్చేసి నాకు చాలా వారిన్ మారుతి సుజుకి ద్వారా నేను హైజీన్ యాప్ మహిళలకు ఉపయోగించుకునేది ఉంటుంది. చాలా బాగుంటుంది. క్లాడ్ ఒకటి, జెమినీ గూగుల్ ఒకటి యాప్స్ చాలా బాగుంటాయి. గ్రాక్ ఎడిట్ యాప్లో గ్రాక్స్ వీడియోస్ ఎడిట్ చేసుకుని నేను ఓన్లీ ఫ్రీ వర్షన్లోనే మీరే ఎడిట్ చేసుకుంటారు మీ వీడియో? ఎడిట్ చేసుకుంటాను. నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. నాకు ఆల్రెడీ యూట్యూబ్ గురించి నాకు 2020 నుంచే నేను యూట్యూబ్ ఛానల్ చేస్తాను. హాఫ్ సార్ చెప్పిన దాంట్లో హాఫ్ నాకు తెలుసు, హాఫ్ ఏమో సార్ దగ్గర నేర్చుకున్నాను. అట్లా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నా పేరు వచ్చేసి శ్వేత. నేను ఉప్పల్ హైదరాబాద్లోనే ఉంటాను. యాక్చువల్గా నా ప్రొఫెషన్ వచ్చేసి టీచర్, మ్యాథ్స్ టీచర్ని. నాకు చిన్న పాప ఉండడం వల్ల నేను ఏం చేయలేకపోతున్నాను. అందరుండి నువ్వు ఇంత చదువుకున్నావు, ఏం చేయవా, మాస్టర్స్ చేసినావు, BEd చేసినావు, నువ్వు ఇదివరకు టీచర్గా చేసినావు, ఏం చేయవా అని అన్నారు. ఇక దాంతో నేను ఏదో ఒకటి చేయాలని ఇందులో జాయిన్ అయ్యాను. సార్ చెప్పినట్టుగా చేస్తూ వచ్చాను. సార్కి నేను ఒక ఫేవరెట్ స్టూడెంట్ లిస్ట్లో నేను ఉంటాను. శ్వేత బ్రాండ్ నెట్వర్క్ అంటే మా ఏప్రిల్ బ్యాచ్లో తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. AI ఏమేమి నేర్చుకున్నారు మీరు? నేను దాదాపు ఒక 20 టూల్స్ వరకు నేను చాలా ప్రాక్టీస్ చేశాను. చాలా టూల్స్ మీద, ఎందుకంటే నేను ఏ కంటెంట్ని కూడా వదిలిపెట్టాను. మీరు ఎంత సంపాదిస్తారు నెలకి? ఇప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నెలకి అంటూ ఏం సంపాదించలేదు. యాక్చువల్గా నేను ఒక సర్వీస్ తీసుకున్నాను ఒకరి దగ్గర. వాళ్ళ సర్వీస్ని ఇంకొకరికి ఇప్పించాను. వాళ్ళు ఏమన్నారు, మీ EMIs మేము పే చేస్తాం, మీరు ఎన్ని సర్వీసులు తీసుకొస్తే అన్ని EMIs మాదే రెస్పాన్సిబిలిటీ అన్నారు. ఒక 25,000 వర్త్ విత్ ఇన్ ఒక 5 మినిట్స్లోనే క్లోజ్ చేసేసాను. అది నాకు హ్యాపీ. నా EMIs మొత్తం వాళ్ళు, అంటే ఆ 25,000 వర్త్ EMIs వాళ్ళే పే చేస్తా అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంతకు ముందు కూడా ఒక 10,000 వరకు అట్లా ఎర్న్ చేశాను. అండ్ ఇంకొక విషయము, నేను మళ్ళీ ఒక ఉమెన్కి ఎంపవర్మెంట్ కోసం కొన్ని స్కిల్స్ నాకు తెలిసిన వాళ్ళని పట్టుకొని కొన్ని స్కిల్స్, నా దగ్గర ఉన్న స్కిల్స్, స్కిల్స్, ఎందుకంటే అందరికీ సార్ దగ్గరికి రావాలంటే సాధ్యపడకపోవచ్చు అండ్ ఇంత ఇన్వెస్ట్ కూడా చేయలేకపోవచ్చు. సో అందరికీ అందుబాటు ధరలో కొన్ని స్కిల్స్ ఇప్పించాలనే ఉద్దేశంతో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, వాళ్ళ బిజినెస్ గ్రోత్ కోసం చేయాలని. ఎందుకంటే నా వర్క్ వచ్చేసి సోషల్ వర్క్ సబ్జెక్ట్ నాది మాస్టర్స్లో. చూస్తుంటే అందరూ మహిళలు ఎక్కువగా అనిపిస్తున్నారు. చాలా గర్వంగా అనిపిస్తుంది అందరూ వచ్చి నేర్చుకుంటున్నందుకు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.